హే గైస్, ప్రతి నెల ₹1 కోటి సంపాదించే ఫార్ములా గురించి తెలుసుకుందాం. ఫార్ములాలో ఒక శక్తి ఉంటుంది. ఉదాహరణకు 2+3=5. ఎవరిని అడిగినా ఇదే సమాధానం ఇస్తారు. నన్ను అడిగినా, మిమ్మల్ని అడిగినా ఇదే సమాధానం. అలాగే ప్రతి నెల ₹1 కోటి సంపాదించే ఫార్ములా కూడా ఒకటే ఉంటుంది. ప్రతి నెల అదే వ్యూహంతో అదే పద్ధతి కొనసాగిస్తే అవే ఫలితాలను పొందవచ్చు. మీకు కూడా నిజంగా ఆ ఫార్ములా కావాలన్నా, సంపాదించాలనే ఆలోచన ఉన్నా, మీ మీద మీకు విశ్వాసం ఉన్నా ఈ వీడియో మీకోసమే. అలా కాకుండా నా వల్ల కాదు, నేను చేయలేను అని ఏమాత్రం అనిపించినా ఇప్పుడే ఈ వీడియోని మీరు స్కిప్ చేయవచ్చు. ఈ వీడియో అనేది కేవలం ఆశావాదుల కోసం మాత్రమే, ఆత్మవిశ్వాసం కలిగిన వారికి మాత్రమే. ఒక బిజినెస్ కోచ్ గా అద్భుతాన్ని ఈ రోజు మీకు తెలియజేయబోతున్నాను. అసలు ఈ వీడియోని మీరు చూస్తున్నారు అంటేనే మీ అదృష్టం మీ తలుపు పట్టిందని అర్థం. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయే ఈ ఫార్ములాను ఉపయోగించి ఎంతో మంది తమ కలలను సాకారం చేసుకున్నారు అండ్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ ఫార్ములా ఏంటో ఆలస్యం కాకుండా చూద్దాం. ప్రతి నెల ₹1 కోటి సంపాదించే ఫార్ములాలో మొదటిగా ఒక 3 నెలలు నేను చెప్పినట్టుగా చేసి చూడండి. మీరు మీ జీవితంలో ఏమేం చేస్తున్నారు అవన్నీ కేవలం ₹1 కోటి సంపాదించే దిశగా ప్రణాళికగా మార్చుకోండి. మీరు ఉద్యోగం చేస్తుండొచ్చు, వ్యాపారం చేస్తుండొచ్చు, లేదా చాలా బిజీగా ఉండవచ్చు. ఏదైనా సరే ఒక 3 నెలలు మీ జీవితంలో ఉపయోగం లేని వాటిని తీసేయండి, వాటికి దూరంగా ఉండండి. మీరు రోజు రాత్రి మీ స్నేహితులను కలుస్తూ ఉన్నా, టీవీ ఎక్కువసేపు చూస్తున్నా, లేదా సోషల్ మీడియాలో ఎక్కువ కాలం గడుపుతున్నా, లేదా బద్ధకంగా ఉన్నా, ఒక 3 నెలలు మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి, లేదా ప్రయత్నం మొదలు పెట్టండి. ఈ 3 నెలల్లో మీ అలవాట్లను మార్చుకోండి. మీ శరీరానికి, మీ జీవితానికి, మీ మనసుకి ఏ మాత్రం ఉపయోగం లేని వాటి నుంచి బయటికి వచ్చేయండి. ఇవన్నీ ప్రతి సంవత్సరం లేదా ప్రతి నెల మీరు ₹1 కోటి సంపాదించేందుకు అవరోధంగా ఉన్నాయని ఈ విషయాన్ని మీరు గ్రహించండి. ఫార్ములాలోని మొదటి ప్రధాన భాగం మీ శక్తిని మీరు తెలుసుకోండి. దాన్ని మీరు మీ గమ్యమైన ₹1 కోటి వైపు మార్చేలా చూడండి. ఇక రెండవది, ₹1 కోటి సంపాదించాలంటే ముందుగా కావాల్సినది ఒక వ్యాపారం లేదా పెట్టుబడి లేదా నైపుణ్యం. ఒక మధ్యతరగతి వ్యక్తి కోసం ₹1 కోటి సంపాదించడం కోసం పెట్టుబడి ఉండకపోవచ్చు, ఆదాయం ఇచ్చే వనరులు లేకపోవచ్చు, కనీసం అద్దె వచ్చే వనరులు లేదా ఖరీదైన స్థలం ఏది లేకపోవచ్చు. కానీ అంతకన్నా విలువైనది మీ దగ్గర ఉంది, మీ మాట, మీ శరీరం. ఇవి చాలు మీకు నెలకి లేదా సంవత్సరానికి ₹1 కోటి సంపాదించే మార్గం చూపించడానికి. మీ సొంత సామర్థ్యం మీ సొంతం. మీ సామర్థ్యాన్ని పెంచుకోండి. మీకు అనుగుణంగా ఆ సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని ఇవ్వండి. నలుగురిలో అందంగా మాట్లాడడం కూడా ఒక నైపుణ్యం. ఇలా దాన్ని మీరు అనుకూలంగా మార్చుకోండి. మీ మాట తీరును ప్రతి ఒక్కరిని పరిచయం చేసే దాని నుంచి కూడా మీరు బెనిఫిట్స్ పొందవచ్చు. ₹1 కోటి సంపాదించడం అసలు అంత కష్టం కాదు అని తెలుసుకోండి. ఒక్కసారి మీరు ₹1 కోటి సంపాదించే మార్గం తెలిసిందంటే మీరు ఒక సంవత్సరంలో, ఒక నెలలో, లేదంటే ప్రతిరోజు ₹1 కోటి సంపాదిస్తారు. ఇక మూడోది వచ్చేసి మీ సాంగత్యం, అంటే మీ ఫ్రెండ్షిప్. ఒక వారం లేదా ఒక నెలలో మీ స్నేహితులను మార్చుకోండి. ఏదో అలా కలిసి వెళ్లే వాళ్ళు కాకుండా మీ గమ్యం వైపు మిమ్మల్ని నడిపే వాళ్ళని మాత్రమే ఎంచుకోండి. కోటి లేదా 5 కోట్లు, 10 కోట్లు సంపాదించిన వారితో లేదా సంపాదించాలని అనుకున్న వారితో మీ సమయాన్ని గడపండి. వారితో చర్చ చేయండి, వారి గురించి తెలుసుకోండి, వారితో మీ ఆలోచనలను పంచుకోండి. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. వీలైనంత సార్లు వారితో కలిసే ప్రయత్నం చేయండి. అలా చేస్తే చాలా ప్రయోజనం కూడా ఉంటుంది. మీకు డౌట్ వచ్చింది అనుకుంటా అలాంటి వారితోటి ఎలా కలవాలి అని. కొన్ని ఆర్గనైజేషన్స్, క్లబ్స్, కోచింగ్ ప్రోగ్రామ్స్, సెమినార్స్ లో ఇలాంటి వారు వస్తుంటారు. అక్కడ వెళ్ళి మీరు కలవచ్చు, స్నేహం చేయవచ్చు. ఇలా చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇలాంటి వారు కలవకపోతే కనీసం వారి గురించి పుస్తకాలు చదవండి. ఓకే, పుస్తకం అంటే గుర్తుకొచ్చే, నేను గైస్ బుక్ సమరీస్ పై వీడియోస్ తీస్తున్నాను. ఇప్పటి వరకు రిచ్ డాడ్ అండ్ గైస్ ద విన్నర్స్ ఎఫెక్ట్, అలాగే ద 5am బుక్ క్లబ్ యొక్క సమరీస్ తీశాను. వెళ్ళి చూడండి గైస్. బుక్స్ అనేది మన జ్ఞానాన్ని పెంచుతుంది. సో ప్లీజ్ గైస్ నా ఛానల్ విజిట్ చేసి చూడండి ప్లీజ్. ఓకే, కమ్ టు ద పాయింట్. కోటీశ్వరులు చేస్తున్న ఫోకస్ గురించి తెలుసుకోండి. మీరు కూడా ఫోకస్గా ఉండటానికి ట్రై చేయండి. మిమ్మల్ని ఈ గమ్యం నుంచి దృష్టి మార్చేలా విషయాల నుంచి మిమ్మల్ని మీరు పక్కకు పెట్టుకోండి. మీ గమ్యం వైపు నడిపే కేవలం 2 వ్యక్తుల గురించి అయినా తెలుసుకోండి. వాళ్ళని ఫాలో చేయడం స్టార్ట్ చేసేయండి. ఇక తర్వాత అంశం వచ్చేసి శక్తివంతమైన బిజినెస్ మ్యాన్ యొక్క ఆలోచనలను, నమ్మకాలను అర్థం చేసుకోండి. 90% మంది రిస్క్ తీసుకోవడానికి చాలా భయపడతారు. వామ్మో, ఒకవేళ ఏదైనా లాస్ జరిగితే ఏం చేయాలి, ఏదైనా తేడా మేడా వస్తే ఏం చేయాలి, ఇలా అనుకుంటూ ఉంటారు. అందుకే రిస్క్ తీసుకోరు. కానీ గైస్, నిజంగా సక్సెస్ ని కోరుకునే వాళ్ళు రిస్క్ అనేది తప్పకుండా తీసుకుంటారు. సో మీరు కూడా డైరెక్ట్ గా రిస్క్ తీసుకోకుండా క్యాల్కులేట్ రిస్క్ ని తీసుకోవాలి. రిస్క్ తీసుకోవడంలో అండ్ క్యాల్కులేట్ రిస్క్ తీసుకోవడంలో చాలా అంటే చాలా తేడా ఉంది గైస్. సో మీరు రిచ్ బిజినెస్ మ్యాన్స్ వారితో సమయం గడపండి. వారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇలా ఒక్కొక్క అడుగు ఎదిగే కొద్దీ వాళ్ళు ఎంత రిస్క్ తీసుకున్నారో అర్థమవుతుంది.
అండ్ ఎలా సక్సెస్ అయ్యారో తెలుస్తుంది. ప్రతిరోజు కోట్ల రూపాయల గురించి మాట్లాడే వాళ్ళతో ఉండండి. కేవలం కరోడ్ 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 అని వాళ్ళతోనే ఉండండి. ఏమైనా చేయండి, కానీ ఇలాంటి వారితో మీ స్నేహం ఉండాలి. ఇక తర్వాత విషయం వచ్చేసి ఫేక్ ఇట్ టిల్ మేక్ ఇట్. మీరు కోటీశ్వరులుగా కావాలని అనుకుంటే ముందు వారు ఎలా ఉంటారో, ఎలా బిహేవ్ చేస్తారో, ఏం చేస్తారో, ఎలాంటి దుస్తులు ధరిస్తారో, అలాగే వారి నడవడిక ఎలా ఉందో, దీంతో పాటు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో, ఇవన్నీ హ్యాబిట్స్ గురించి మీకు తెలిసి ఉండాలి. అండ్ తెలుసుకున్న తర్వాత మీరు కూడా మెల్లమెల్లగా ఆ మార్పులను మీలో తీసుకురావడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీరు చిన్న చిన్న మార్పులతో మొదలు పెట్టండి. ఒకవేళ మీరు కోటీశ్వరులుగా అయితే సమాజం ముందు ఎలా నడవడిక చేయాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఇవన్నీ విషయాల గురించి మీరు తెలుసుకోవాలి. మీకు ₹1,00,00,000 వస్తే లేదా మీరు ₹1,00,00,000 సంపాదిస్తే మీరు ఎలా సమాజంలో ప్రవర్తించాలి, ఇవన్నీ విషయాలు మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఇక చివరిగా మీకోసం 2 విషయాలు. మీరు ₹1,00,00,000 ఎలా సంపాదించాలని అనుకుంటున్నారు, అండ్ గైస్ ఆ ₹1,00,00,000తో మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు, ఇవన్నీ మీరు ఏం చేయాలంటే పేపర్ మీద రాసి పెట్టాలి. రోజు రాయాలి గైస్. ఇలా రాయడం అనేది చాలా అంటే చాలా ముఖ్యం. అలా రాసే కొద్దీ ఆ పేపర్ మీద ఉన్న ₹1,00,00,000 ఖచ్చితంగా మీ జీవితంలో వస్తుంటాయి. దీన్నే మేనిఫెస్టేషన్ అంటాము. అండ్ గైస్ మరో ముఖ్యమైన విషయం, ఆ విషయం ఏమిటంటే నిపుణుల సలహా తీసుకోండి. అంటే ఎక్స్పర్ట్స్ యొక్క సలహా తీసుకోండి, బిజినెస్ మ్యాన్స్ యొక్క సలహా తీసుకోండి. మనం ఎంత ప్లాన్ చేసినా ఎక్కడెక్కడనో కొన్ని తప్పులు చేస్తుంటాము. అలా తప్పులు జరగవద్దు అనుకుంటే పెద్దవాళ్ళ సలహా కానీ, రిచ్ బిజినెస్ మ్యాన్ యొక్క సలహా కానీ, లేదా ఎక్స్పర్ట్స్ యొక్క సలహా కానీ మన లైఫ్లో తప్పకుండా ఉండాలి గైస్. అలా చేస్తే మనం తప్పులు అనేది చేయము. వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ తోటి మనం మన లైఫ్ ని ఈజీగా తీసుకువెళ్ళొచ్చు. సో నిపుణుల సలహా అనేది తప్పకుండా తీసుకోవాలి, ఇది కంపల్సరీ. అయితే గైస్ నేను చెప్పిన విషయాలంతా మీరు ఖచ్చితంగా పాటిస్తే మీరు సంవత్సరం లోపల ఖచ్చితంగా ₹1,00,00,000 సంపాదించే అవకాశం పొందుతారు. అలాగే వాటిని అలవాటు చేసుకుంటే ప్రతి నెల ఖచ్చితంగా ₹1,00,00,000 సంపాదిస్తారు. సో గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అభిప్రాయం చెప్పండి మీ కామెంట్ సెక్షన్ లో. అండ్ గైస్ నేను చెప్పిన వీడియో మంచిగా అనిపిస్తే, నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు మంచిగా అనిపిస్తే లైక్ ఇవ్వండి గైస్. అలాగే గైస్ నేను బుక్ సమ్మరీస్ పై వీడియో తీశాను, వెళ్ళి అది కూడా చూడండి గైస్. బుక్స్ అనేది మన జ్ఞానాన్ని పెరుగుతుంది గైస్, అంటే మన జ్ఞానాన్ని పెంచుతుంది గైస్. ఒక రిచ్ మ్యాన్ గా కావాలనుకుంటే బుక్స్ చదవాలి, హ్యాబిట్స్ మనలో తీసుకురావాలి. అండ్ గైస్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నా మెయిన్ టాపిక్ ఏమిటంటే మీకు ఇంప్రూవ్ చేయడం, మీకు మోటివేషన్ ఇవ్వడం, మీకు స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవడం, అలాగే బుక్ సమ్మరీస్ గురించి మీకు తెలియజేయడం. సో గైస్ నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయం తప్పకుండా చెప్పండి. కలుద్దాం ఇంకొకటి మంచి వీడియోతో. అప్పటి వరకు సెలవు. అండ్ గైస్ నెక్స్ట్ వీడియో ఏ దానిపై తీయాలో మీరు కూడా కామెంట్ చేయండి గైస్. కామెంట్ చేస్తలేరు. అండ్ మీ చిన్న తమ్ముడు లాగా సపోర్ట్ ఇవ్వండి గైస్. సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గైస్ నాకు. సో ఇక్కడ వరకు వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ గైస్. కలుద్దాం ఇంకొకటి మంచి టాపిక్ తో. అప్పటి వరకు సెలవు.